ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో అయితే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు, తక్కువ సమయంలోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా. మరి ముందుగా ఒక జార్ అయితే తీసుకొని 1/2 కప్పు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ని ఇప్పుడు జార్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా బొంబాయి రవ్వ కూడా 1/2 కప్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే వాటర్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. ఇంకా కొద్దిగా వేసుకొని ఇలా బాగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే జారుగా అయిపోతుంది కదా. ఈ మాత్రం కొంచెం పిండి జారుగానే ఉండాలి, ఎందుకంటే రవ్వ కాబట్టి మనకు వాటర్ అయితే పీలుస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని. ఇంకా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానుతుంది. ఇంకా నేను ఇక్కడ ఒక 3 ఆలు అయితే ఉడికించుకున్నానండి. పైన ఇంకా పొట్టు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఉండలు లేకుండా ఇంకా బాగా స్మాష్ చేసుకుందాం. ఇంకా చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ ఆలు పేస్ట్కి అయితే బాగా పట్టాలి మసాలాలన్నీ. ఇంకా ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మీకు. ఇంకా పిండి కూడా మనకు సాఫ్ట్గా నానింది కదా. ఇంకా సాఫ్ట్గా నానింది కదా, ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం బాగా కలుపుకొని నేను ఇక్కడ 4 భాగాలు అయితే చేస్తున్నాను చూడండి. ఇంకా 4 పార్ట్స్ అయితే డివైడ్ అయితే చేసుకున్నాను. ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా మనం ఏ దాని మీద చేస్తున్నామో కాస్త పొడి పిండిని అయితే చల్లుకోవాలి ఇలా. ఇంకా ఇలా చల్లుకున్న తర్వాత ఒక పిండి ముద్దని అయితే తీసుకొని ఇలా ఇంకా డిప్ చేసుకోవాలి. ఇంకా ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనం కర్రతో రుట్టుకుందాం. ఇంకా మనకు ఈ థిక్నెస్ అయితే ఉండాలి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ థిక్నెస్ అయితే ఉండాలి. ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి అయితే రుద్దుతున్నానండి, చూపిస్తున్నాను. ఇంకా మరొకటి కూడా ఇంకా సేమ్ ఇలానే రుద్దుకోవాలి. ఇంకా ఇది కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. మనం ఇలా రుద్దుకున్న ఒకదానికి ఇంకా స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఈ స్టఫింగ్ అయితే మనం ఇంకా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా చూడండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మనం ఇక్కడ కార్నర్లో అయితే గ్యాప్గానే ఉండాలి, ఈ కార్నర్ అంతా ఇలా గ్యాప్గానే ఉండాలి. ఇంకా మరొక రోటీని అయితే ఇలా కవర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా మనం బాగా ఇలా ఒత్తుకోవాలి. మనకు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా బాగా ఒత్తుకోవాలి ఈ కార్నర్ మొత్తం. ఇంకా మన ఇంట్లో ఇలాంటి పిజ్జా కట్టర్ ఉంటే ఇలా 4 భాగాలు అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా ఫస్ట్ మధ్యలో కట్ చేసుకొని ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఏ విధంగా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకోవాలి. మనకు చూడండి ఇలా అయితే రావాలి. ఇంకా ఈ సైడ్ మనకు ఇంకా స్టఫింగ్ అనేది ఎక్కడ కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ కనిపించడం లేదు మనకు స్టఫింగ్ అయితే. ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు మైదా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని అయితే వేసుకోవాలి. అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ అయితే వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం థిక్నెస్గానే ఉండాలి.
ఇంకా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా చివరిగా కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇంకా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం దీన్ని ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవాలి మొత్తం బ్యాక్ సైడ్ బాగా ఇలా డిప్ చేసుకొని ఇలా పిండిని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఇలా డిప్ చేసుకున్న దాన్ని ఆయిల్ అయితే నిదానంగా ఇలా వేసుకోవాలి. ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకా ఇలా మరోవైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి వీటిని. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకున్నానండి. రెండు వైపులో బాగా కాలింది మనకు. ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి కదా, ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా రెడీ అయిపోయిన వాటిని. ఇక్కడ ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలానే వేసుకోవాలి. ఇంకా వీటిని కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇలా చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా ఇంకొక వైపుకి అయితే తిప్పుకుంటున్నాను. ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఓట్స్తో ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాం. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది మనకు. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేను ఇక్కడ సాస్తో అయితే సర్వ్ చేస్తాను. మీరు ఉత్తవి కానీ తినేయచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి మనకు. ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.